హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ని ఒక అంశం అయితే కుదిపేస్తుంది. ఎక్కడ చూసినా అదే అంశం. మరి ఇది ప్రజలకు అవసరం వచ్చేదా, అవసరం రాందా? మరి ఎవరి కోసం ఈ వీడియోలు వస్తూ ఉన్నాయి? మరి ఒకరిపైన ఒకరు ఎందుకు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు, మరి బురద జల్లుకుంటూ ఉన్నారని నెటిజన్లతో పాటు యూట్యూబర్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్ వీక్షకులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా యూట్యూబ్ అంటే ఏంటిది, ఆ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, మరి ఎట్లాంటి వీడియోలు అందించాలి, దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? మరి ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఆయా యూట్యూబర్లు వీడియోలను అప్లోడ్ చేస్తున్నారన్న విషయం కూడా మాట్లాడుకోవాలి. మరి ఒకవేళ గైడ్ లైన్స్కి నిబంధనలకు విరుద్ధంగా యూట్యూబ్లో వీడియోలు చేస్తే యూట్యూబ్ ఉంచుతుందా, కట్ చేస్తుందా, ఇవి కూడా తెలుసుకోవాలి కదా మనం. సరే, మరి ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యూట్యూబ్ని ఇప్పుడు ఒక అంశం కుదిపేస్తూ ఉంది. మరి రియల్ యూట్యూబర్లు ఎవరు, ఫేక్ యూట్యూబర్లు ఎవరు, మరి యూట్యూబ్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్తా ఉన్నా, నిజంగా వస్తాయా? 1-2 కోట్లు కదా, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు అంటా ఉన్నా, నిజంగా సంపాదించే ఆస్కారం ఉంటుందా? మరి ఎవరు అంటున్నారు అనే విషయాలు కూడా మనం కులంకుశంగా దర్శించుకోవాలి. దాంట్లో మొట్టమొదటిగా మనం వెళ్తే, సబ్జెక్ట్లోకి వెళ్తే, కానీ యూట్యూబ్ని కుదిపేస్తున్న అంశం ఏంటంటే, యూట్యూబర్లు ఎందుకు వీడియో డిలీట్ చేస్తున్నారు అనేది ఒకటి పెట్టారు. మరి ఏ వీడియో డిలీట్ చేస్తున్నారు, ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తుంది? కొన్ని వీడియోలు చేస్తారండి, మనకు తెలుసో తెలియకపోవడం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, వీడియో చేస్తాం, మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి అన్న మేము ఇది కాదన్నప్పుడు డిలీట్ చేసే ఆస్కారం ఉంటుంది. మరి కొందరు కావాలనే, మరి చట్టానికి దొరకకూడదనే మరి వీడియోలు డిలీట్ చేస్తున్నారట. ఏంటి ఆ వీడియోలు అనేది మనం ఆలోచన చేయాలి. అదే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వీడియోలు అట. చాలామంది ఏమంటా ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, యువత పాడైపోతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి యాప్లని యూట్యూబర్స్ ప్రమోట్ చేయవచ్చు, నాకు తెలిసి చేయొద్దు. ఆ ప్రమోషన్ వీడియోలు కూడా మరి చేయొద్దు. మన దగ్గర కూడా చాలామంది వచ్చారు ఆర్జీ మీడియా దగ్గర, ఇది ప్రమోట్ చేయండి సార్, అది ప్రమోట్ చేయాలంటే ఒక తన్నుదంతమని చెప్పినాం. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరికండి, ఎవరికి లాభం? నిజంగా మరి ప్రమోట్ చేయవచ్చా చేయొద్దా? యూట్యూబ్లో ఆ ప్రమోషన్ వీడియోస్ తీసుకోవచ్చా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరావచ్చా అనేది మనం పక్కన పెడదాం కాసేపు. అసలు మనము ఒక హ్యూమానిటీ బేస్లో, ఒక మానవీయ కోణంలో మనం ఆ వీడియోలని ప్రమోట్ చేయొచ్చా? ఎవరికి అవసరమైన వీడియోలు అవి? యువతకి ఏమైనా అవసరమా, మహిళలకు అవసరమా, సబ్బండ వర్గాలకు సంబంధించిన తెలంగాణ ప్రజలకు అవసరమా అంటే అవసరం లేనే లేదు. ఎందుకంటే 100 కథనాలు ఇచ్చినాం. మార్నింగ్ న్యూస్ సందర్భంగా వేలసార్లు గొంతు పోంగా చెప్పిన, బెట్టింగ్ యాప్ల ద్వారా అనేక మంది విగత జీవులుగా మారుతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. యువతనైతే దానికి చిత్తైపోయి తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడతలేదు డబ్బుల కోసం. ఇది మంచి పద్ధతేనా? మరి కాదు. మరి ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది, దీని కథ ఏంది? ఎందుకంటే చర్చ కూడా జరుగుతూ ఉంది. చాలామంది అన్న మీరు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది అంటే మనం ఉటావుటిని తీసుకునే సందర్భం కూడా చూసాం. నిన్నమన్నా మరి యూట్యూబ్లో జరుగుతూ ఉంది ఈ చర్చ, కానీ సరే వేచి చూద్దాం, చర్చకు ముగింపు పలుకుతారేమనుకుంటే ఇంకా బెట్టింగ్ యాప్స్ అని మరి ఒకరి మీద ఒకరు వార్తా కథనాలు చేసుకుంటూ ఉన్నారు కదా. ఏంటి మరి బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటిది? ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్? ఈ బెట్టింగ్ యాప్స్లో ఇట్లుంటాయట, దీంట్లో వివిధ రకాలైన గేమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కొన్ని రమ్మీ లాంటి గేమ్స్ మొదలు పెడితే రేసులకు సంబంధించినవి కావచ్చు, ఒకటి చెట్టు ఎత్తారు కింద పడతారా అంటే విచిత్రమైన గేమ్స్ ఉంటాయి. మరి ఏం గేమ్సేగా వదిలేస్తే అయిపోతుంది కదా అంటే, ఈ గేమ్స్ ఏమవుతున్నాయంటే ఫస్ట్ టైం ఫ్రీగా అలవాటు చేస్తూ ఉన్నారు కొంతమంది. అలవాటు అయిన తర్వాత పిల్లలు బానిస అయిపోయిన తర్వాత దీంట్లో రీఛార్జ్ చేసుకోవాలని ఇట్లా స్కానర్లు ఇస్తూ ఉన్నారు అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తున్నారు, 100 నుంచి మొదలు పెడితే 500 అంటారు. ఇది కూడా ఆడి అలవాటు అయిపోతారు పిల్లలు. తర్వాత ఏంది 5,000, 5 లక్షలు, ఇక కోట్లలో కూడా 50 లక్షలు, 5 లక్షలు, 5,000, 5 లక్షలు నుంచి మొదలు పెడితే 50 లక్షలు, కోటి, 2 కోట్లు, 5 కోట్ల వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్లలో నడుస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పినాం. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లకు కావచ్చు, బెట్టింగ్ గేమ్లకు కావచ్చు, ఎవరికి వల విసురుతూ ఉన్నారు, యువతను టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న మొన్న కూడా చూసాం మా కాలనీలో. దీంట్లో అనేక మంది ఉన్నారు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే పిల్లలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అంటే ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాధారణ యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారండి. పాడుగాను ఈ వృద్ధులు అయితే పాపం వృద్ధాప్యంలో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చిన సొమ్ము కూడా దీంట్లో పెట్టి ఆగమవుతూ ఉన్నారు.
అనేక మార్లు ఆర్జీ మీడియా చెప్పింది, బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెన్నైలో ఉద్యోగం చేసేదండి. ఆ సందర్భంగా చెప్పిన నేను, భార్య 2-3 పిల్లలు ఉన్నారు తనకి. ఏమైంది, చక్కగా పని చేసుకునేది, నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించేదట. ఫస్ట్ 1,00,000 2 లక్షల వరకు వచ్చింది. ఎవడో ఒకటి ఈ మాయలకు దింపిండండి. ఇక బెట్టింగ్ యాప్ అనే మాయలకు దింపడం వల్ల 500 నుంచి స్టార్ట్ అయిన ఆయన గేము 500 కాగానే 1000 వచ్చిందట. 1000 పెట్టాని 5,000 వచ్చిందట. 5,000 పెట్టాని 50,000 వచ్చిందట. అమ్మ 500 పెడితే 1000 వచ్చింది, 1000 పెడితే 5,000 వచ్చింది, 5,000 పెడితే 50,000 వచ్చిందిగా, 5 లక్షలు పెట్టిందట. గోవింద మంగళం తెలుసుగా, గోవింద మంగళం అంటే ₹1 రాలే పోయింది. మళ్ళీ యాపర్స్ ఓల వేస్తాడు ఈసారి పెట్టమని. ఓకే సార్ నువ్వు 5 లక్షలు పెడితే పోయినాక ఈసారి 5 లక్షలు పెట్టు, నువ్వు 50 లక్షలు గెలుచుకునే ఛాయిస్ ఉందంటే 10 లక్షలు పెట్టినాడు. ఓకే సార్ ₹1,00,00,000 వస్తాయని 10 లక్షలు పెట్టిన తర్వాత అన్ని పోని నాకు 50,000 లాభం ఇచ్చిరట. మిగతా అన్ని పోయిను 9,50,000 పోయినాయట. ఒక 50,000 మాత్రం ఇచ్చిరట. 50,000 వచ్చినా మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇట్లా తను సంపాదించిన డబ్బులతో పాటు తెలిసిన ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి నమ్మకంగా ఉద్యోగం చేస్తుండని మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పించిన 5 లక్షలు 10 లక్షలు ఇప్పిస్తే అవి జాలే అవి పోయినాయి. లాస్ట్కు వాళ్ళ గ్రామంలో భూమి ఉంటే ఆ భూమి అమ్ముకుంటూ ఆ భూమి కూడా పోయింది. లాస్ట్కి అత్తగారు ఇచ్చిన ప్లాట్లు అమ్మేసిండు, ఆవి డబ్బులు పోయినాయి. వ్యసనంగా మారిపోయిండు. భార్య చెప్తే భార్య తిట్టడం కొట్టడం, అవసరమైతే నేను ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించే స్థాయికి పోతే కౌన్సిలింగ్ చేసినాం. మరి మారింది కొంత. ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి, మనకు కొంత సమాచారం ఉంది, పోలీస్ శాఖతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నిపుణులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నా దోస్తును లేకుండా మనకు తెలిసిన వాళ్ళని బయటికి తీసుకురాగలిగినాం. మరి ఇట్లా అనేక మంది బలైపోతూ ఉన్నారు కదా. యువత కొంత ఇంజనీరింగ్ కళాశాలలు చదివే వాళ్ళు, నిన్న మన చూసాం మేము, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుండే ఒక పిల్లగాడు, వీడు అలవాటు అయిండు ₹10 వడ్డట. బెట్టింగ్ యాప్లు ఆడడంతో పాటు డబ్బులని లాస్ అయిన తర్వాత వాళ్ళు అప్పులు ఇస్తారట. షూరిటీలు పెట్టుకొని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో అప్పులు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఎంత 5 లక్షలు 10 లక్షలు అప్పు ఇస్తారు. వడ్డీ ఎంతో తెలుసా, 18 నుంచి ₹20. 5 లక్షలు తీసుకుని నెలకి 1,00,000 కట్టాలి అంటే 3-4 నెలలకు 5 లక్షలు అయితే 5కి 5 అయితే. ఇక వేధింపులకు గురి చేస్తే ఈ వేధింపులకు తాళలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, భార్య పిల్లలను సాకలేక తమ తనువులను జాలిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ పాపం బెట్టింగ్ యాప్లది కాదా అంటూ నిలదీష్టం. ఆన్లైన్లో బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపాలని చెప్పినాం. ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ ఒక మాఫియా నడిపిస్తూ ఉన్నారో వెన్నుపూసలు విరగదన్నాలని చెప్పినాం. మరి జరగట్లేదు. సరే ఇది ఒక పార్ట్ మనం చెప్పినాం, అయిపోయింది. ఇదేనా తోడ్చేది? క్లియర్. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మరి యూట్యూబర్గా మన బాధ్యత ఏంది? ఒక యూట్యూబ్ నడిపే వాళ్ళ బాధ్యత ఏంది? సరే దీంట్లో అనేక రకాలైనవి ఉంటాయి. యూట్యూబ్లో కొందరు మనలాంటి వాళ్ళం అయితే న్యూస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇట్లా మ్యూజిక్ సంబంధించిన రివ్యూస్ చెప్తూ ఉంటారు, ఇట్లా ఎక్సెట్రా. వీళ్ళందరిది ఏంది? మరి ఏం చేయాలంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి అనుగుణంగా పనిచేస్తూ తెలుసో తెలియకో మనకంటూ కొంత వ్యూవర్షిప్ పెరుగుతుంది, మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటుంది. మరి వాళ్ళకి మంచి చేయాలన్నా మనం చెడు చేయాలన్నా? అబ్సల్యూట్గా మంచి చేయాలిగా, ఆ వీడియోలు అందించాలిగా. మరి యూట్యూబ్ ఎట్లా యాక్సెప్ట్ చేసిందంటే సరే ఆ గైడ్లైన్స్లో వీళ్ళు మార్చో లేకపోతే తమ్నేల్ మార్చి ఎట్లా అప్లోడ్ చేయొచ్చు అండి, యూట్యూబర్ గ్రహించలేకపోవచ్చు. కానీ యూట్యూబ్ అప్లోడ్ చేసేవాడు ఆ యూట్యూబర్ అన్నం తింటున్నా గడ్డి తింటున్నా అని అడుగుతా ఉన్నా. సమాజానికి మేలయ్యే వీడియోలు అందించాలిగా. ఎంటర్టైన్మెంట్ అంటే మంచిగా ఏమైనా కథలు చెప్పో, స్టోరీలు చెప్పో, డ్యాన్సులు చేసో అవి ఒక భాగం. చిన్నపిల్లలతో లవ్ చేయిస్తుంటాడు ఒకడు. చిన్నపిల్లలు 10 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లల మధ్య లవ్ వీడియోలు చేసి పెడతా ఉంటారు. మంచిదేనా ఇది? సమాజం ఎక్కడ పోతుందో ఆ రోజు కూడా నిలదీసినాం. ఇదే అనుకుంటే కొంతమంది మరి కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళ కోవకు సంబంధించిన కాక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అనొచ్చు మరి ఏం తప్పు సార్, ఇది మేము చేస్తే తప్పేముంది, కేవలం మేము ప్రమోషనే చేస్తూ ఉన్నాంగా అని వీళ్ళు వాదిస్తారు. కొంతమంది ఏం వాదిస్తారు, సిగరెట్ తాగొద్దని, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంది, ఆగుతున్నారా? డ్రింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్ అని ఉంది, ఆగుతున్నారా? మరి మేము కూడా కిందంగా పెడుతున్నాగా బెట్టింగ్ యాప్స్ని ఫాలో కావద్దని. అంటే తోటోడు తొడగోసుకున్నా నువ్వు మెడగోసుకుంటావు బాయ్. ఇప్పుడు ఆడు సిగరెట్ డబ్బుల మీద ఉంటుంది, ఏదో యువతనో లేకుంటే పెద్ద మనసులో కొంతమంది తాగుతారు, మనం ఆగమవుతుంది. అదన్నా ఏంది ఒక ₹10-20 పోయేది కొంత హెల్త్ ఖరాబ్ అయ్యే ముచ్చట. ఇక్కడ జీవితాలను ఆగం చేస్తున్న యాప్స్ కదా ఇవి, మీరు ఎట్లా ప్రమోట్ చేస్తారు? మరి మేము కిందంగా ఏదో ట్యాగ్ లైన్ తగిలించామంటే ఎట్లా? మీకు తెలియదా?
ఎందుకంటే ఇప్పుడు నేను నాతో పాటు మిగతా అందరు ఉంటారండి. మనకు 2 లక్షల మంది ఉన్నారు అనుకుందాం, ఒక ఆయనకు 5 లక్షల మంది ఉంటారు, ఒక ఆయన 1 మిలియన్ మంది ఉంటారు, ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం. మీరు ప్రమోట్ చేసేది అరే అన్న ప్రమోట్ చేసిండు ఏందో చూద్దామని ఓపెన్ చేసి ఆడి బానిసలు అవుతున్నారుగా, వాళ్ళ ఊబిలో చిక్కుంటున్నారుగా. మీకు 4 డబ్బులు వస్తుండొచ్చు, మరి 1 కోటి 2 కోట్లు 5 కోట్లు వస్తున్నాయి పాడుగా అని పోయేటప్పుడు ఏం తీసుకోవం. కానీ మీ అభిమానులు కావచ్చు, మీ వ్యూవర్స్ కావచ్చు, మనం అలవాటు చేసినట్టు అవుతుందిగా, ఒక ఊబిలోకి దింపినట్లు అవుతున్నదిగా. ఎట్లాంటి ఊబి? బయటికి రాని ఊబి, ప్రాణాలు కోల్పోయే ఊబి, సంసారాలు ఆగమయ్యే ఊబి, తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని పుత్రిక శోకాన్ని కలిగించే ఊబి, భార్యలకు భర్తను కోల్పోయే ఊబి. మంచిదేనా మరి ఇది? మరి ఎందుకు చేయాలి ఇది? మంచి పద్ధతేనా? మరి ఈ మధ్యలో ఒక యూట్యూబర్ ఉంటారు, నాన్ వేషన్, ఆయన నాన్ వేషన్ అని ఉంటాడు. ఆయన మరి సజ్జనార్ గారితో మాట్లాడుతూ వీళ్ళ గురించి చెప్పిన సందర్భం కూడా చూసినాం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఉన్నాయా అది ఇట్లా వీడియోలు? అన్వేష్ తమ్ముడికి జైలు శిక్ష అంటూ వేసిన. సార్ ఎందుకు చూపిస్తున్నామంటే ఆయన ఏం మాట్లాడినో కూడా విందాం. ఎందుకంటే చర్చ తనదే జరుగుతూ ఉంది. కొంతమంది ఆయన తప్పు చేస్తూ ఉన్నారు, తోటి యూట్యూబర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు, కొంతమంది అంటూ ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఒకవేళ మాట్లాడితే మంచిదే కదా. ఆయన ఎవరో నాకు కూడా తెలియదు కానీ అంటున్నా, మాట్లాడితే మంచి విషయం అవుతుందిగా. ఏది నాన్ వేషన్ ఏంటి ఉన్నాయి వీడియోలు? ఇది ఒకటి పెట్టింది చూడండి. ఇది భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నాదు, పోలీసుల గాలింపు 30 కోట్ల స్కామ్ అంటూ. విరాట్ కోహ్లీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే బౌలర్స్ ఉంటారన్నమాట, బౌలర్స్ కెరియర్ ని బెస్ట్ లోకల్ బాయ్ ఏమంటారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా లోకల్ బాయ్ అంటే కొంచెం వర్క్ వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉన్నాను. లోకల్ బాయ్ నానికి సంబంధించి 40,000 సో నేను ఒకనే కాదు చాలా మంది 60,000 ఇచ్చాడు. ఇందులో తప్పేముందండి అంటే అబ్బాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్యాకెట్ ఆడి ఇది బెట్టింగ్ యాప్లోని ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట. ఇది ఎంత తప్పండి అది? అందుకే చేయలేదు. ఇది ఒకటి. సో ఇందులో లోకల్ బాయ్ నాని గురించి చెప్పిండు. గవర్నమెంట్ అంటే ఎంతవరకు ఇదేంటి పోలీస్ కేసు అని 8 కోట్ల రూపాయలు 3 అంతస్తులు సన్నీ యాదవ్ అట ఆయన పెట్టుకున్నాను యూట్యూబ్లో. అంతస్తులు ఒక్కొక్క అంతస్తులో 20 ఫ్లోర్లు మీరు చూడండి, ఆ యూట్యూబ్లో ఉంటుంది. ఆ నూతన ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు, అంత పెద్ద ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడి నుంచి? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల. నార్మల్ కార్, కియా కార్ కూడా ఉంది. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్నెట్లో ఉపవాసాలు ఉండడం చూశాను, కానీ బెట్టింగ్ వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు హాయ్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ రంగు డ్రెస్ వేసుకున్నాను. హైదరాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలు ఈ ఇమ్రాన్ అండి, పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయన్నమాట. అతిపెద్ద స్కామర్. ఈ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్. సరే ఏ ముస్లిం అయినా కానీ ఇక్కడ మనం అనేది ఏంటంటే బెట్టింగ్ యాప్లని చేస్తూ మరి డబ్బులు సంపాదించడం అయితే అది మంచి. ఇక్కడ మనం అంటున్నది కూడా ఏంటంటే మీకు చేతనైతే మంచి ప్రమోషన్ చేసుకోండి. స్కూళ్ళ గురించో కాలేజీల గురించో యూట్యూబ్ బతకాలనుకోండి, లేకుంటే మనం మంచి వీడియోలు చేస్తే యూట్యూబ్ కూడా ఇస్తుంది. మరి నాన్ వేషణ మరి బ్రదర్ చెప్తున్నట్టుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాం, జల్సాగా ఉంటామంటే క్రైమ్ అవుతుంది. అది ఇప్పుడు జైలు ఉండాల్సి వస్తుంది, మన పేరు ప్రతిష్టలు మస్కబారుతాయి. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఒక వీడియో కూడా పెట్టినట్ట. బట్టలు 20 కోట్లు మన దగ్గర అన్ని బ్యాగ్లో పెట్టారు. 20 కోట్లు 4 బట్టలు ఉన్నాయి. నేను ఎన్నో స్టేట్లలో, నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్టేట్లలో పిచ్చుల మీద ఆడినా అంటే మాట్లాడు. ఆఫీసర్లు మన గురించి ఎంత చేస్తారు, వాళ్ళు అందరు ఉన్నందుకే మనం ఇవాళ సేఫ్ ఉన్నాం. మా మమ్మీ డాడీ ఏం చేసారు, ఏదైనా ఉంటే నీకు ఒక మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ ఈయన నాన్ వేసిన అతను కూడా బెట్టింగ్ యాప్లు చేస్తా ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ బెట్టింగ్ యాప్ రక్తపు కోడు, మరి నువ్వు ఎందుకు తింటున్నావు రక్తపు కోడు?
ప్రమోషన్ రాదు ఆడదు ఏం ప్రమోషన్ రాదు నేను చేస్తే తప్పలేదు సార్ మీరు చేస్తే తప్పు లేదా మేము చేస్తే తప్పు మేము ఏం చేసినామా వస్తున్నాయి యాడ్స్ ప్లే అవుతున్నాయి బెట్టింగ్ యాప్ రట్టపకోలు మరి నువ్వు ఎందుకు తింటున్నావు ఇక్కడ తనవి కూడా అంటే నాన్ వేసిన అతను కూడా సరే మరి అవి పోలీస్ శాఖ చూసుకోవాలి. తన అనేది ఏంటంటే నేనే ఆడినా నాన్ వేసిన కూడా ఆడి ఎవడానే తప్పేనా మేము అంటున్నది. ఈ చిన్నపిల్లల ఆటలు ఎందుకు మీకు? చిన్నపిల్లల గేములు పెట్టి డబ్బులు సంపాదించినట్టు అనుకుంటున్నారా? మనిషి జీవితాల మీద డబ్బులు సంపాదిస్తారా, శవాల మీద పేలాలు పెడతారు? ఎవరు చేసినా తప్పే అంటున్నా. ఇమ్రాన్ చేసిన తప్పే, సన్నీ చేసిన తప్పే, ఇంకొక ఆయన చేసిన తప్పే, నాన్ వేషం చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. అది తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతూ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించినారో ఇంకొక ఆయన డబ్బులు హర్షసాయ తన మీద కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన మరి చేస్తున్నాడు అనే ఒక అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇక్కడ ఎవరు మాకేం పగ కాదండి, వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. కాకపోతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించడం తప్పు. ఇప్పటికైనా చేస్తే ఒకవేళ తప్పు ఒప్పుకోండి. మీకు తెలిసి చేసారా, డబ్బులకు అకృతి పడ్డారా ఏంటి అనేది పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వండి. ఆ యాప్స్లో డిలీట్ చేయండి, ప్రజలకు ఒక వీడియోలు అందించండి. మేము తెలుసో తెలియక తప్పు చేసిన మిత్రులారా అది మంచి పద్ధతి కాదు, ఆ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడవద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టండి. వరుసకు 4-5 వీడియోలు చేసి పెట్టండి. ముక్కు నేలకు రాయండి. తెలంగాణ సమాజానికి మీ వ్యూవర్స్ అందరికి కూడా తప్పైందని చెప్పండి. తప్పు చేస్తే తెలుసో తెలియక చేస్తే ఏం కాదండి, తెలిసిన తర్వాత కూడా చేయొద్దు. అది ఎవరు కూడా చేయొద్దు. ఇప్పుడేంది ఈయన మీద ఆయన మీద ఇమ్రాన్ మీదనేమో నాన్ వేసిన మీద ఇమ్రాన్ అంటా ఉన్నారు, ఆయన కూడా చేసిన అంటా ఉన్నారు. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయాలి. పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే కొత్తగా చాలామంది యూట్యూబర్స్కి వస్తూ ఉన్నారు, కొంత పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. డబ్బులకు ఆశపడి డబ్బుల మూటలు సంపాదించుకోవాలని కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి పోలీస్ శాఖ కూడా యూట్యూబర్లతో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టండి. అంటే యూట్యూబ్ ద్వారా మంచిగా జరుగుతుంది, చాలా మంచి వీడియోలు అందిస్తూ ఉన్నారు, సమాజానికి కావాల్సిన వీడియోలు అందిస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ సంబంధించినవి, ప్రజలను అవేర్నెస్ చేసే సందేశాలు పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా మంచి సందేశం ఇస్తే మా యూట్యూబ్లలో పెడతా ఉన్నాం. 1000 మందికి రీచ్ అవుతూ ఉంది. తద్వారా సమాజ హితం కోసం పాకులాడుతూ ఉన్నాం. కాబట్టి మరి గట్ల మీరు ముందుకు సాగాల. కానీ ఈ బెట్టింగ్ యాప్లు అంటే మంచి పద్ధతి కాదు. పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి యూట్యూబ్ వాళ్ళతో సమావేశం పెట్టండి. తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉన్నారు, పెద్ద తప్పులు చేస్తే శిక్షించండి. చిన్న వాళ్ళు ఎవరైనా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఒకసారి కౌన్సిలింగ్ చేయండి. ఏ వీడియోలు పెట్టాలి, ఏ వీడియోలు పెట్టొద్దు, ఎట్లా ముందుకు సాగాలనేది కూడా చెప్పాలి. అవసరమైతే నిపుణులు కూడా నేను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మొత్తం మీద ఈ బెట్టింగ్ చర్చ నడుస్తూ ఉంది, మంచి పద్ధతి కాదు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే ఆస్కారం ఉంది. ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ అని నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయండి. బెట్టింగ్ యాప్స్ని వాడొద్దు. వాడితే యువత ఎట్లా జైలుకి పోతారు, ఏం కథ. ఈ డిగ్రీ చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు, 20 ఏళ్ళ వయసు వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, జీవితాలు నాగం చేసుకుంటూ ఉన్నారు, జైలుకు పోతూ ఉన్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటిని ఆపుదాం. తల్లిదండ్రులకు కూడా మన బాధ్యత కూడా ఉంది. పిల్లల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే మన పైన కూడా ఉంది. సైమల్టేనియస్లీ యువత మీకు మీరు మరి అవేర్నెస్ కల్పించుకోవాలి. ఆ బాధ్యత మరి పత్రికా యాజమాన్లు అయితేంది, ప్రింట్ మీడియా అయితేంది, ఎలక్ట్రానిక్ మీడియా అయితేంది, యూట్యూబ్ వాళ్ళు అయితేంది, ఎవరైనా తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్లపైన యుద్ధం చేయాలి. గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఈ దిశగా అందరం ముందుకు కదులుదాం. మరి వీలైతే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు, ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళను, నిపుణులను ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తూ మరి బెట్టింగ్ యాప్లు వద్దు. బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల మీ ఇల్లు గుళ్ళు అవుతుంది, మీ తల్లిదండ్రులకు గోస మిగిలిస్తారు, అప్పుల పాలవుతాం, ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి నువ్వు బెట్టింగ్లో యాప్లో ఆడి నీకు చెడ్డ పేరు వస్తే మీ ఇంటి వైపు ఎవరు కన్నెత్తి చూసే ఆస్కారం ఉండదు. మీ అక్కలో చెల్లెళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు కూడా కావు, మీ తమ్ముళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, కుటుంబమే ఆగమవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ మరి రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోని.